రాత్రి మాకు పద్మావతి అనే ఆమె వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. ఆమె భర్త అయినటువంటి వీరేష్ కుటుంబ కలహాల వలన తన మూడవ కూతురైనటువంటి మోనికాని నురుకుతాడు గొంతు చుట్టూ బిగించి చంపినాడని మాకు ఫిర్యాదు చేసింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. నా పేరు మస్తావని, హాస్పిటల్ సిఐ అని. దర్యాప్తు విషయాల తర్వాత తెలిస్తే నేను మళ్ళీ తెలియజేయగలను. పరారిలో ఉన్నాడు. అతని కోసం టీం పెట్టాము. తొందరలో దొరుకుతాడు. యాజ్ అ లీగల్గా అతను డిమాండ్ చేస్తుంటాడు. దీనిపైన మరింత సమాచారం మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. కౌసల్య కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తంగరడోనలో విషాదం చోటు చేసుకుంది. దారుణమైనటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. తండ్రి మద్యానికి బానిసై కసాయిగా మారి 10 ఏళ్ళు ఉన్నటువంటి మౌనికను గొంతుకి తాడు బిగించి చంపేసినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. నిన్నటి రోజున మద్యానికి డబ్బు కావాలని ఇంట్లో కూడబెట్టుకున్నటువంటి డబ్బు ఏదైతే ఉందో అదంతా దాచిపెట్టుకున్న పోపు డబ్బాలో ఉన్నటువంటి అమౌంట్ ను తీసుకెళ్లేటువంటి సమయంలో కూతురు మౌనిక చూసింది. డబ్బు తీసుకువద్దు నాన్న, ఇవి అవసరానికి ఉపయోగపడతాయి, దయచేసి తీసుకోవద్దు, మమ్మల్ని వేధించొద్దనేసి ప్రాధేయపడింది. ఆ విషయాన్ని తన నానమ్మకు చెప్తానని చెప్పేందుకు వెళ్తున్నటువంటి మౌనికను అత్యంత కిరాతకంగా దారుణంగా తన పుట్టినటువంటి బిడ్డను కసాయిగా మారి గొంతుకు తాడు బిగించి చంపేసినటువంటి ఘటన తంగరడోనలో విషాదాన్ని నెలకొల్పేలా చేసింది. ప్రధానంగా ఈ విషయం వీరి మధ్య అంటే ఎప్పుడైతే వీరేష్ ఉన్నారో వీరేష్ కి మరో మహిళతో వివాహమై 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాల నుంచి కూడా ఏ రోజు కూడా తను ఆనందంగా ఉండే కుటుంబం సుఖ సంతోషాలతో ఉండేటువంటి పరిస్థితి లేదు. మద్యానికి బానిసైన రోజు నుంచి కూడా ప్రతిరోజు వేధించేవాడని చెప్పి ఆ వేధింపులు భరించలేకే మౌనిక తల్లి వీరేష్ భార్య పుట్టింటికి వెళ్ళిపోయినటువంటి ఘటన ఉంది. ఆ నేపథ్యంలోనే పుట్టింటికి వెళ్ళిపోయినటువంటి ఆమె బట్టల కోసము నానమ్మ దగ్గరికి వచ్చి ఆ బట్టలు తీసుకెళ్దామని వచ్చినటువంటి మౌనిక విగత జీవిగా మారడంతో బోరున విలిపిస్తుంది మౌనిక తల్లి. అయితే తన 15 సంవత్సరాల నుంచి కూడా తాను పనిచేసే చోట లేకుంటే పొలాలకు వెళ్ళినా ఇంకో చోటుకి వెళ్ళినా కూడా అసభ్యంగా ప్రవర్తించేవాడు. నగ్నంగా వచ్చి అక్కడే ఆ చిన్న పిల్లలు ఉన్నారని కూడా చూడకుండా అసహ్యంగా వేధించేవాడని చెప్పి తీవ్రమైన ఆవేదనతో చెప్పేటువంటి పరిస్థితి వీరేష్ భార్యది. అయితే కసాయిగా మారినటువంటి తండ్రి మద్యంకి బానిసైనటువంటి వీరేష్ తన కూతుర్ని ఉరేసి చంపడాన్ని, గొంతుకు తాడు బిగించి చంపడాన్ని తీవ్రంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి స్థానికులంతా కూడా విమర్శిస్తున్నారు. ఇలాంటి తండ్రి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, ఇలాంటి వాడిని జైల్లో పెట్టండి, మద్యానికి బానిసైన వాడు బతకడానికి వీల్లేదు, అవసరమైతే చంపేయండి అని చెప్పేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మానవ సంబంధాలను ఎటు వెళ్తున్నాయి మనం చూడలేని పరిస్థితి. నిన్ననే తాజా కూడా చూసాం. ఆస్తి కోసము అన్న కొడుకులు బాబాయిని చెప్పినటువంటి ఘటన, గొంతు కోసి అత్యంత దారుణంగా రోడ్డు మీదే కసాయిగా మారి గొంతు కోసిన కోడి కత్తి కోసేటువంటి గొంతు కోసినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ తాజాగా టంగరుడును కూతుర్నే మట్టుబెట్టి అంటే తాను చేసినటువంటి దొంగతనాన్ని, ఇంట్లో ఉన్నటువంటి డబ్బును తీసుకెళ్లేటువంటి దాన్ని తన నానమ్మకు చెప్తుందనేటువంటి దురుద్దేశంతో వీరేష్ కసాయిగా మారి ఆ యొక్క చిన్నారిని 10 ఏళ్ళు ఉన్నటువంటి మౌనికను అత్యంత కిరాతకంగా గొంతుకు తాడు బిగించి చంపేసినటువంటి ఘటన వెలుగులోకి రావడంతో మానవ సంబంధాలు రోజు రోజుకి ఇదైపోతున్నాయి. మద్యం తెచ్చినటువంటి విషాదం, ఇలాంటివి అనేక ఘటనలు చాలా కర్నూలు జిల్లాలో జరుగుతున్నా కూడా ప్రతి ఇంట్లో మద్యానికి బానిసైన వాళ్ళు చాలా మంది ఉన్నటువంటి వాళ్ళ వేధింపులు బయటికి రావడం లేదు. కానీ అనుకోకుండా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే మద్యానికి బానిసైనటువంటి వాళ్ళ వ్యక్తిత్వాలు, వాళ్ళ యొక్క కుటుంబ వ్యవహారాలు బయటకు వచ్చేటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ కేసు మీద ఈ తంగరడోన సంఘటన మీద పోలీసులు కేసు వేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు మౌనిక తల్లి తీవ్రమైనటువంటి ఆవేదనతో తనకు భర్త ఉన్న ఒకడే లేకుండా ఒకడే తనకు చంపేయండి అని ఆవేదన వ్యక్తం చేసేటువంటి పరిస్థితి ఉంది. కూతురు అంటే నవమోసాలు మోసి తన కడుపున పుట్టినటువంటి కూతుర్ని మౌనికను అత్యంత దారుణంగా భర్తే అంటే తండ్రే చంపేయడాన్ని ఎవరు జీర్ణించుకోలేని పరిస్థితి ఆ గ్రామంలో నెలకొంది. కౌసల్య. ఓకే హుస్సేన్, థ్యాంక్ యూ. చంపేయడం అనేది అసలు జీర్ణించుకోలేని అంశం. అలాంటి సంఘటన కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తంగరడోన గ్రామంలో చోటు చేసుకుంది. మద్యం మత్తులో కన్న తండ్రి కూతురుని చంపేశాడు. ఎంత కసాయి తండ్రి అతను! 10 ఏళ్ల కూతురు మౌనికను తాడుతో గొంతుకు బిగించి చంపేశాడు ఆ కసాయి తండ్రి వీరేష్. మద్యానికి బానిసైన అతను తిరుగుతూ ఉండేవాడు.
వీరేష్ వేధింపులు తట్టుకోలేక భార్య పద్మ పుట్టింటికి వెళ్ళిపోయింది. మద్యానికి బానిసైన వీరేష్ మద్యం కోసం ఇంట్లో దాచిన డబ్బు తీస్తుండగా మౌనిక అడ్డుకుంది. డబ్బులు తీసిన విషయం నానమ్మకు చెబుతానని బెదిరించింది మౌనిక. తల్లికి ఎక్కడ చెప్తుందో అన్న భయంతో కూతురిని చంపేశాడు ఆ కసాయి తండ్రి, ఆ దుర్మార్గపు తండ్రి వీరేష్. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ సంఘటనకి తల్లి పద్మ కన్నీరు మున్నీరుగా విలిపిస్తుంది. నా పేరు పద్మావతి. తను డైలీ తాగొస్తుంటే నన్ను ఆయన భరించుకొని నన్ను అట్లే చేయకుంటే అట్లే 17 సంవత్సరాలు నన్ను డైలీ తాక్కుంటూ వస్తుంటే నన్ను ఆయన భరించుకొని నన్ను తల్లిదండ్రి లేరు నాకు. అన్న తమ్ముడు 2 అక్కలు ఉన్నారు నాకు. ఆయన డైలీ తాగొచ్చినా నన్ను ఏమేం పట్టించుకుంటులేదు. అయినా సరేలే ఆయనతోనే మేము మాట్లాడు, ఈ పొద్దు మాట్లాడు, రేపు మాట్లాడన్నాను. డైలీ అట్లే పని చేసుకుంటా చేనులు కట్టుకొచ్చేది, తాగి తోలుకొని వచ్చేది ఇంటికి. వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు రా అని చేనులో పని కానీ చేపిస్తుండలేదు. మధ్యాహ్నం అప్పుడు వచ్చేది తాగొచ్చేది, పై మీద బట్టలు లేనట్లా, పిల్లలు ఎదురుగా పై మీద బట్టలు లేనట్లా అంతే ఈ కారం చేస్తుండే సార్. సుగ్గులు పోతే సుగ్గులు కాడ కుత్తుకాయ పట్టుకునేకి వచ్చేది. నేను బతికి నేను ఎవడొస్తాడో రాని, ఆన కొడుకు వస్తాడో రాని చూసాం వాంతానే వన్ ఆయన మౌన ఆయనలు అయితే రమ్మను మన ఆయనలో అని మా ఆయన వాళ్ళని బెదిరి ఫోన్లో తిట్టేది. ఎట్లు నోటుకొస్తే ఎట్లు తిడుతుంది సార్. ఎట్లా జరిగిందమ్మా? ఏం సార్ ఎట్లా జరిగింది? ఎట్లా జరిగిందే తెలుసు. నన్ను పుట్టినింటికి వచ్చింటే ఆయనతో భరించుకోలేక నాన్న పిల్లల్ని తోలుకొని ఫస్ట్ పుట్టినింటికి వచ్చింటే మరి పిల్లలు బట్టలు లేవని ఊరు కాడ వాళ్ళ తాతలతో వచ్చి తోలుకొని పోయినాక పిల్లల్ని ఏం చేసిండని నాకు తెలియదు. ఇంకా నాకు ఈ పొద్దు ఫోన్ చేశారు ఒకటి ఇంక ప్రాణం పోయేదని. ఆయన పేరు వీరేష్, నా పేరు పద్మావతి. తను డైలీ తాగొస్తుంటే నన్ను ఆయన భరించుకొని నన్ను అట్లే చేయకుంటే అట్లే 15 టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాత్రి మాకు పద్మావతి అనే ఆమె వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. ఆమె భర్త అయినటువంటి వీరేష్ కుటుంబ కలహాల వలన తన 3వ కూతురు అయినటువంటి మోనికాని నులుకుతాడో గొంతు చుట్టూ బిగించి చంపినాడని మాకు ఫిర్యాదు చేసింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. నా పేరు మస్తావని, ఆస్పర్ సిఐ అని. దర్యాప్తు విషయాల తర్వాత తెలిస్తే నేను మళ్ళీ తెలియజేయగలను. నిందితుడు పరారిలో ఉన్నాడు. అతని కోసం టీం పెట్టాము. తొందరలో దొరుకుతాడు. యాజ్ అ లీగల్గా అతను డిమాండ్ చేస్తుంటాడు. దీనిపైన మరింత సమాచారం మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. కౌసల్య, కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తంగరడోనలో విషాదం చోటు చేసుకుంది. దారుణమైనటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. తండ్రి మద్యానికి బానిసై కసాయిగా మారి 10 ఏళ్ళు ఉన్నటువంటి మౌనికను గొంతుకి తాడు బిగించి చంపేసినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. నిన్నటి రోజున మద్యానికి డబ్బు కావాలని ఇంట్లో కూడబెట్టుకున్నటువంటి డబ్బు ఏదైతే ఉందో అదంతా దాచిపెట్టుకున్న పోపు డబ్బాలో ఉన్నటువంటి అమౌంట్ ను తీసుకెళ్లేటువంటి సమయంలో కూతురు మౌనిక చూసింది. డబ్బు తీసుకోవద్దు నాన్న, ఇవి అవసరానికి ఉపయోగపడతాయి, దయచేసి తీసుకోవద్దు, మమ్మల్ని వేధించొద్దనేసి ప్రాధేయపడింది. ఆ విషయాన్ని తన నానమ్మకు చెప్తానని చెప్పేందుకు వెళ్తున్నటువంటి మౌనికను అత్యంత కిరాతకంగా, దారుణంగా తన పుట్టినటువంటి బిడ్డను కసాయిగా మారి గొంతుకు తాడు బిగించి చంపేసినటువంటి ఘటన తంగరడోనలో విషాదాన్ని నెలకొల్పేలా చేసింది. ప్రధానంగా ఈ విషయం వీరి మధ్య అంటే ఎప్పుడైతే వీరేష్ ఉన్నారో వీరేష్ కి మరో మహిళతో వివాహమై 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాల నుంచి కూడా ఏ రోజు కూడా తను ఆనందంగా ఉండే కుటుంబం సుఖ సంతోషాలతో ఉండేటువంటి పరిస్థితి లేదు. మద్యానికి బానిసైన రోజు నుంచి కూడా ప్రతిరోజు వేధించేవాడని చెప్పి ఆ వేధింపులు భరించలేకే మౌనిక తల్లి వీరేష్ భార్య
పుట్టింటికి వెళ్ళిపోయినటువంటి ఘటన ఉంది. ఆ నేపథ్యంలోనే పుట్టింటికి వెళ్ళిపోయినటువంటి ఆమె బట్టల కోసము నానమ్మ దగ్గరికి వచ్చి ఆ బట్టలు తీసుకెళ్దామని వచ్చినటువంటి మౌనిక విగత జీవిగా మారడంతో బోరున విలిపిస్తుంది మౌనిక తల్లి. అయితే తను 15 సంవత్సరాల నుంచి కూడా తాను పనిచేసే చోట లేకుంటే పొలాలకు వెళ్ళినా ఇంకో చోటుకి వెళ్ళినా కూడా అసభ్యంగా ప్రవర్తించేవాడు. నగ్నంగా వచ్చి అక్కడే ఆ చిన్న పిల్లలు ఉన్నారని కూడా చూడకుండా అసహ్యంగా వేధించేవాడని చెప్పి తీవ్రమైన ఆవేదనతో చెప్పేటువంటి పరిస్థితి వీరేష్ భార్యది. అయితే కసాయిగా మారినటువంటి తండ్రి, మద్యంకి బానిసైనటువంటి వీరేష్ తన కూతుర్ని ఉరేసి చంపడాన్ని, గొంతుకు తాడు బిగించి చంపడాన్ని తీవ్రంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి స్థానికులంతా కూడా విమర్శిస్తున్నారు. ఇలాంటి తండ్రి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, ఇలాంటి వాడిని జైల్లో పెట్టండి, మద్యానికి బానిసైన వాడు బతకడానికి వీల్లేదు, అవసరమైతే చంపేయండి అని చెప్పేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మానవ సంబంధాలు ఎటు వెళ్తున్నాయో మనం చూడలేని పరిస్థితి. నిన్ననే తాజా కూడా చూసాం. ఆస్తి కోసము అన్న కొడుకులు బాబాయిని చెప్పినటువంటి ఘటన, గొంతు కోసి అత్యంత దారుణంగా రోడ్డు మీదే కసాయిగా మారి గొంతు కోసిన కోడి కత్తి కోసేటువంటి గొంతు కోసినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ తాజాగా టంగరడోను కూతుర్నే మట్టుబెట్టి, అంటే తను చేసినటువంటి దొంగతనాన్ని, ఇంట్లో ఉన్నటువంటి డబ్బును తీసుకెళ్లేటువంటి దాన్ని తన నానమ్మకు చెప్తుందనేటువంటి దురుద్దేశంతో వీరేష్ కసాయిగా మారి ఆ యొక్క చిన్నారిని 10 ఏళ్ళు ఉన్నటువంటి మౌనికను అత్యంత కిరాతకంగా గొంతుకు తాడు బిగించి చంపేసినటువంటి ఘటన వెలుగులోకి రావడంతో మానవ సంబంధాలు రోజు రోజుకి ఇదైపోతున్నాయి. మద్యం తెచ్చినటువంటి విషాదం, ఇలాంటివి అనేక ఘటనలు చాలా కర్నూలు జిల్లాలో జరుగుతున్నా కూడా ప్రతి ఇంట్లో మద్యానికి బానిసైన వాళ్ళు చాలా మంది ఉన్నటువంటి వాళ్ళ వేధింపులు బయటికి రావడం లేదు. కానీ అనుకోకుండా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే మద్యానికి బానిసైనటువంటి వాళ్ళ వ్యక్తిత్వాలు, వాళ్ళ యొక్క కుటుంబ వ్యవహారాలు బయటకు వచ్చేటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ కేసు మీద, ఈ టంగరడోన సంఘటన మీద పోలీసులు కేసు వేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు మౌనిక తల్లి తీవ్రమైనటువంటి ఆవేదనతో తనకు భర్త ఉన్న ఒకడే లేకుండా ఒకడే, తనకు చంపేయండి అని ఆవేదన వ్యక్తం చేసేటువంటి పరిస్థితి ఉంది. కూతురు అంటే నవమోసాలు మోసి తన కడుపున పుట్టినటువంటి కూతుర్ని మౌనికను అత్యంత దారుణంగా భర్తే అంటే తండ్రే చంపేయడాన్ని ఎవరు జీర్ణించుకోలేని పరిస్థితి ఆ గ్రామంలో నెలకొంది. కౌసల్య. ఓకే హుసేన్, థ్యాంక్ యూ. చంపేయడం అనేది అసలు జీర్ణించుకోలేని అంశం. అలాంటి సంఘటన కర్నూలు జిల్లా అస్పరి మండలం తంగరడోన గ్రామంలో చోటు చేసుకుంది. మద్యం మత్తులో కన్న తండ్రి కూతురుని చంపేశాడు. ఎంత కసాయి తండ్రి అతను! 10 ఏళ్ల కూతురు మౌనికను తాడుతో గొంతుకు బిగించి చంపేశాడు ఆ కసాయి తండ్రి వీరేష్. మద్యానికి బానిసైన అతను తిరుగుతూ ఉండేవాడు. వీరేష్ వేధింపులు తట్టుకోలేక భార్య పద్మ పుట్టింటికి వెళ్ళిపోయింది. మద్యానికి బానిసైన వీరేష్ మద్యం కోసం ఇంట్లో దాచిన డబ్బు తీస్తుండగా మౌనిక అడ్డుకుంది. డబ్బులు తీసిన విషయం నానమ్మకు చెబుతానని బెదిరించింది మౌనిక. తల్లికి ఎక్కడ చెప్తుందో అన్న భయంతో కూతురిని చంపేశాడు ఆ కసాయి తండ్రి, ఆ దుర్మార్గపు తండ్రి వీరేష్. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ సంఘటనకి తల్లి పద్మ కన్నీరు మున్నీరుగా విలిపిస్తుంది. నా పేరు పద్మావతి. తను డైలీ తాగొస్తుంటే నన్ను ఆయన భరించుకొని నన్ను అట్లే చేయకోటి, అట్లే 17 సంవత్సరాలు నన్ను డైలీ తాక్కోటి వస్తుంటే నన్ను ఆయన భరించుకొని, నన్ను తల్లిదండ్రి లేరు నాకు, అన్న తమ్ముడు 2 అక్కలు ఉన్నారు నాకు. ఆయన డైలీ తాగొచ్చినా నన్ను ఏమేం పట్టించుకుంటులేదు. అయినా సరేలే ఆయనతోనే మేము మాట్లాడు, ఈ పొద్దు మాట్లాడు, రేపు మాట్లాడు అన్నాను. డైలీ అట్లే పని చేసుకుంటా, చేనులు కట్టుకొచ్చేది, తాగి తోలుకొని వచ్చేది ఇంటికి. వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు రా అని చేనులో పని కానీ చేపిస్తుండలేదు. మధ్యాహ్నం అప్పుడు వచ్చేది, తాగొచ్చేది, పై మీద బట్టలు లేనట్లా, పిల్లలు ఎదురుగా పై మీద బట్టలు లేనట్లా అంతే ఈ కారం చేస్తుండే సార్. సుగ్గులు పోతే సుగ్గులు కాడ కుత్తుకాయ పట్టుకునేకి వచ్చేది. నేను బతికి నేను ఎవడొస్తాడో రాని, ఆన కొడుకు వస్తాడో రాని, చూసాం వాంతానే నాయన నాయనలు అయితే రమ్మను, మా నాయనలో అని మా ఆయనోళ్ళని బెదిరి ఫోన్లో తిట్టేది. ఎట్లు నోటుకొస్తే ఎట్లా తిడుతుంది సార్. ఎట్లా జరిగిందమ్మా? ఏం సార్ ఎట్లా జరిగింది? ఎట్లా జరిగిందే తెలుసు. నన్ను పుట్టినింటికి వచ్చింటే ఆయనతో భరించుకోలేక నన్ను పిల్లల్ని తోలుకొని ఫస్ట్ పుట్టినింటికి వచ్చింటే మరి పిల్లలు బట్టలు లేవని ఊరు కాడే వాళ్ళ తాతలతో వచ్చి తోలుకొని పోయినాక పిల్లల్ని ఏం చేసిండే నాకు తెలియదు. ఇంకా నాకు ఈ పొద్దు ఫోన్ చేశారు ఒకటేపారు ఇంకా ప్రాణం పోయేదని.
ఆయన పేరు ఈరేసు, నా పేరు పద్మావతి. తను డైలీ తాగొస్తుంటే నన్ను ఆయన భరించుకొని నన్ను అట్లే ఎక్కుంటే అట్లే 15 ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్